ఇక్కడే సార్ మీది ఎమ్మెల్యే గారు ఎవరు సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి చేస్తుంది సార్ సుధీర్ రెడ్డి ఎట్లా చేస్తుంది సార్ అభివృద్ధి మీరు మీడియాతో నేను ఇప్పుడు మాట్లాడలేను అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ రోడ్లు గిట్ల బాగున్నాయా రోడ్లు గిట్ల బాగున్నాయా ప్రజలకు ఇక్కడ పింఛన్లు అన్నీ వస్తున్నాయా పెన్షన్ వస్తుంది పింఛన్ అందరికి వస్తున్నాయా ఇక్కడ తాగునీరు సాగునీరు అన్ని మంచిగా సాగునీరు వస్తుంది పెన్షన్ వస్తుంది అంతవరకు అయితే కానీ ఓకే మళ్ళీ ఈ లైన్లో వెళ్ళిపోతే మేము ఇబ్బంది పడతాం మళ్ళీ ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు ప్రభుత్వం బాగా మంచి చేస్తే మంచి చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉంటుందా ఈసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉంటుంది చంద్రబాబు ఇక్కడ 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 ఎమ్మెల్యేగా భూపేశ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు టీడీ పార్టీకి వెళ్ళి ఆయనకి అవకాశం ఉంటుందా టీడీ పార్టీకి ఆయనకి అవకాశం ఉందా భూపేశ్ రెడ్డి ఉందా తిరుగుతున్నాడా ఇక్కడ బీజేపీకి ఆదినారాయణ రెడ్డికి అయినా అవకాశం ఉందా సార్ ఆదినారాయణ రెడ్డి బీజేపీ కంటే ఓటర్స్ తక్కువ ఇప్పుడు శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు సార్ శర్మిలమ్మ గారి పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు ఈ జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎవరు లేరు అయితే షర్మిల స్పీచ్ మాత్రం బ్రహ్మాండంగా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి కన్నా బాగా చెప్తుంది ఆమె సమస్యలు అడుగుతుంది స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు పోలవరం కట్టలేదు ప్రత్యేక హోదా రాలేదని అడుగుతుంది ఆమెకి ఏమైనా అవకాశం ఉంటుందా శర్మిలమ్మ గారి పార్టీలోకి వెళ్ళి ఏమైనా అవకాశం ఉంటుంది కాంగ్రెస్ రేపు ఉంటుంది రేపు రామసుబ్బారెడ్డి కాంగ్రెస్ పోయింది అనుకోండి ఇప్పుడు మీరు రామసుబ్బారెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన అనుకోండి ఆయనకి ఇప్పుడు వైసీపీలో టికెట్ రాకుంటే ఒకవేళ రామసుబ్బారెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందా రామసుబ్బారెడ్డి కాంగ్రెస్లోకి పోడు ఒకవేళ పోతే దాని అవగాహన మనం చెప్పలేము ఏమైనా అవకాశం ఉంటుందా అవగాహన పోతే కానీ చంద్రబాబు నాయుడు సర్కిల్కే పోతాడు కానీ ఇప్పుడు రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్ళిపోయాడు సార్ పోయినాడులే ప్రాబ్లము పోయింది రాజకీయము పోయింది రాజకీయం కూడా పోయినాడు ఇక్కడ జమ్మలమడుగు ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చినంత డెవలప్మెంట్ అయింది సార్ ఇక్కడ అభివృద్ధి ఏం అభివృద్ధి ఏం కాలేదు ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు షర్మిలమ్మన పవన్ కళ్యాణ్ పురంధేశ్వర చంద్రబాబు నాయుడు వచ్చేనే డెవలప్ అవుతారు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ అవుతారు ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ మీ సుధీర్ రెడ్డి గారిది పర్వాలేదు ఒక రకం అంటే యావరేజ్ అంతే అంటావా ఎందుకు మీకు యువతకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కలిపెట్టేది ఇక్కడ ఏం లేదు ఇప్పుడు ఈసారి భూపేశ్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా సార్ ఈసారి భూపేశ్ రెడ్డి గారు ప్రజల్ని ఇస్తారు కానీ మనం ఏం చెప్పేది మీరే కదా ప్రజలు ఇంకెవరు ఉన్నారు ఇంకా ఉన్నారు కదా ముఖ్యమంత్రి పాలన ఎట్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారిది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంటుందా సార్ నెక్స్ట్ ఉంటుందా మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేస్తుంది ఇక్కడ మీ జమ్మలమడుగులా మీ జమ్మలమడుగులా ఎట్లా చేస్తుంది ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమం బాగా అంటే ఏమేం చేస్తుంది చెప్పు ఏం చేశారు రోడ్లు బ్రహ్మాండంగా చేశాడు మీ టెంట్ హౌస్లకు ఏమైనా లోన్ ఇప్పించిందా టెంట్ హౌస్లకు ఒక లోన్ రాలే ఏం లోన్ రాలేదు గవర్నమెంట్ నుంచి సాయం ఏం వస్తలేదా మీకు ఇంట్లో జగనన్న సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు నవరత్నాలు వస్తున్నాయా మరి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి అయినా అవకాశం ఉంటుంది భూపేశ్ రెడ్డికి ఇక్కడ భూపేశ్ రెడ్డి చెప్పలేము మంచిగా చేస్తున్నాడు ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు మళ్ళీ చెప్పలేమంటున్నావు సడన్గా అంటే రోడ్లు ఇవన్నీ పైనుంచి పథకాలు ఏమో బాగానే వస్తున్నాయి కాదనిలే కానీ అభివృద్ధి లేదు కదా ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతులేదా ఏమున్నా చెప్పు ఏమొచ్చింది అభివృద్ధి మీరే చెప్పాలి ఇక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది తక్కువే నాకు తెలిసినంత అభివృద్ధి అంటే రోడ్లు వేస్తే అభివృద్ధి కదా ఇంట్లో సైడ్ కాలువలు అట్టే ఉన్నాయి కొన్ని ఉన్నాయి పెండింగ్లు అట్టే ఉన్నాయి మాది టౌన్ కాదు ఇట్లా పల్లెకి వచ్చారు మీరు వ్యవసాయం చేస్తారా వ్యవసాయం ఏం లేదు ఇదే టెంట్ హౌసేనా ఈసారి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు అవకాశం ఉంటుందా టీడీపీకి చెప్పలేం జగనే సీఎం కావచ్చు అంటున్నావు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే దీనికి దాని బలంగా చెప్పలేం సీఎం అయితే జగనే కావచ్చు ఇక్కడ భూపేశ్ రెడ్డికి అవకాశం ఉంటుందా టీడీపీ పార్టీకి భూపేశ్ రెడ్డికి అయితే బలం బాగుంది ఇప్పుడు బలం బాగుందా బలం అంటే కండలేంలే ఇప్పుడు ఉండే పొజిషన్ పట్టించి యూత్ను పట్టించి యూత్ అంతా ఇప్పుడు భూపేశ్ రెడ్డి బాగా ఆకట్టుకుంటా యూత్ మొత్తం అంతేనా తాయిలాలు ఇస్తుండా ఏం లేదబ్బా ఏం లేదా తమ్ముడు మీది ఎక్కడ మీ ఎమ్మెల్యే పాలన ఎట్లుంది బాగుంది మీ యూత్ కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఇక్కడ అంటే ఉద్యోగాలు అంటే ఏం బ్రాహ్మణ్య స్టీల్ ప్లాంట్ ఏం లేదు కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ ఏం లేదు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎవరైతే బాగుంటుంది జగన్ అయితేనే బాగుంటుంది ఎందుకు చంద్రబాబు నాయుడు కావద్దా వద్దు ఎందుకు సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారు కదా ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రం అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు వస్తాయి
నిరుపేద అనేవాడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇప్పుడు శరణమ్మ గారు కూడా చేస్తుంది కదా వైసీపీ మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. మరి కాంగ్రెస్కి వెళ్ళే ఏమైనా అవకాశం ఉంటుంది ఇక్కడ? లేదు లేదు. మీ రామసుబ్బారెడ్డి ఉండు కదా, ఆయనకైనా అవకాశం ఉంటుంది ఇక్కడ? లేదంట. లేదంట. ఎవరెవరికి ఎక్కువ ఉంటుంది పోటీ? సుధీర్ రెడ్డికి, భూపేష్ రెడ్డికి. సుధీర్ రెడ్డి, భూపేష్ రెడ్డికి ఉంటుందా? మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? సుధీర్ రెడ్డి తెలియదా నీకు? ఇక్కడ ఉండట్లేవా? ముఖ్యమంత్రి పేరు ఏం పేరు? ఏంది ముఖ్యమంత్రి కూడా తెలియదా నీకు? ఏం పని చేసినావు? మెల్లర్ పని చేస్తావు. ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తలేవా? చంద్రబాబు ఫోటో చూస్తలేవా? పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తలేవా? మీ జనసేన పార్టీ ఎట్టుంది ఇక్కడ? మీ వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాలు రావట్లేదా? అన్నీ వస్తున్నాయా? మళ్ళీ ఎవరు రావాలి? సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా? ఎవరైనా రాని. నీ ఓటు ఎటు పోతుంది? చెయ్యి గుర్తా, సైకిల్ గుర్తా, ఫ్యాన్ గుర్తా, పువ్వు గుర్తా? దేనికి పోతుంది? ఏలు దేనికి పోతుంది? అంటే యాదెత్తంటే ఎవరు దుడ్డితో వాళ్ళకి ఎత్తావా? ఎవరు దుడ్డితో వాళ్ళకి ఎత్తావా? అంతేనా? పెద్ద ఏం చేయలేదు. ఏం చేయలేదు. 5 సంవత్సరాలకి వెళ్ళి ఏం చేశాను నేను? పక్క వైఎస్ఆర్ మంచినే. వైఎస్ఆర్ మంచి అయినా డెవలప్మెంట్ ఏం లేదా? ఏం లేదు. సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు. ఏం కొందరు వస్తాయి, కొందరు రాలేదు. మాకైతే ఏం చేయలేదు. నేను పక్క వైఎస్ఆర్ చేసి అన్ని చేసాం. ఏం రాలేదు. ఏం రాలేదా? ఈసారి మరి భూపేష్ రెడ్డికి అవకాశాలు ఉంటాయి సరే సార్? భూపేష్ కంపల్సరీ గెలుస్తాడు. కంపల్సరీ గెలుస్తాడు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు మేడం. అయితే బాగుంటుంది సార్. ఇక్కడ యువతకు సంబంధించిన కంపెనీలను పెట్టారు సార్, ఉద్యోగ అవకాశాలు కల్పించారు సార్ ఇక్కడ? ఇక్కడ ఎవరైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు. ఏం చేశారు? అన్ని చెప్పినారు కానీ ఏం చేశారు? ఏం చేయలేదా? ఏం చేయలేదు. ఈసారి ఎంపీ ఇక్కడ కాంగ్రెస్కి అవకాశం ఉంటుందా, వైసీపీకి అవకాశం ఉంటుందా, టీడీపీకి అవకాశం ఉంటుందా సార్? ఎమ్మెల్యే చెప్తాం. ఎంపీ అంటే ఎవరికి చెప్పలేం. ఎమ్మెల్యే అయితే చెప్తాం. ఎమ్మెల్యే చెప్తున్నా. ఓకే. మీరు ఎక్కడ పెద్ద మనిషి ఇక్కడేనా? ఇక్కడ పింఛన్ గిట్ట ఏమైనా వచ్చినాయి మీకు? ఏం చేస్తాడు? ప్రజలు లెక్కలిస్తాడు. ఏం చేస్తాడు? చంద్రబాబు ఇచ్చాడు ఏమన్నా ఎవరికన్నా? ఈయన సరే ఏం చేయలేదు అనుకున్నాం. 5 ఏళ్ళకి ఏం చేస్తాను? 14 ఏళ్ళకి ఏం చేస్తాను? తమ్ముడు గారు చెప్పు. కాలేజీ చేసినావా? ఏం చేసినా 14 ఏళ్ళకి చెప్పు. 5 ఏళ్ళకి ఏం చేస్తాడా? మంచి 14 ఏళ్ళు చేసినట్టు 5 ఏళ్ళకి చేస్తాడు. మనం ఆలోచన చేయాలి. ప్రజలు లెక్కలిస్తా కూర్చున్నాడు అంతే. ఈసారి మళ్ళీ సుధీర్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తారా? దానికి ఏం రావడం లేదు. సుధీర్ రెడ్డి వస్తాడు. ముఖ్యమంత్రి ఎవరైతే ఎవరైతాడు? లెక్క ఇస్తాడు. నువ్వే చెప్పు. మళ్ళీ లెక్క తిని లెక్క బేగుండేట్రా మళ్ళా ఒక ఇంటికి వచ్చి ఇచ్చినాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రకంగా మా కడపలో జగన్మోహన్ రెడ్డి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి వస్తారా? ఏం ఇంటింటికి లెక్కలు ఇచ్చామని చెప్తాడు. చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఇయ్యడు. చెప్తారు కానీ ఇయ్యడు. ఎందుకు వాడు చెప్పిన హామీలో ఒక్కటి నిలబెట్టాడు. జగన్ రెడ్డి 100% నిలబెడతాడు. 190% నిలబెడుతున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటారు. 100% ఇక్కడ భూపేష్ రెడ్డికి అవకాశం ఉండదు సార్? ఇక్కడ మళ్ళా సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే గారి పాలన సుధీర్ రెడ్డి గారిది అభివృద్ధి ఎలా చేస్తుంది సార్? ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తాడు. ఏమేం చేస్తుంది సార్? ఏమైనా ఇల్లు ఇచ్చారు, స్టోర్ మీద ఇచ్చారు, పింఛన్లు ఇచ్చారు. మాకైతే ఏం లేదు, మాకు ఒకటి కూడా లేదు. అయితే ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, మేము కూడా వేసారే. ఈసారి మళ్ళీ సుధీర్ రెడ్డి గారు జగన్ రెడ్డినా భూపేష్ రెడ్డికి అవకాశం ఉంటుంది సరే సార్? ఉండదు. సంక్షేమ పథకాలు అన్ని గవర్నమెంట్ బాగా ఇస్తుంది సార్ ఇక్కడ? అంతే కదా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగనేనా? మీరు చెప్పండి సార్. నాకు తెలియదు సార్. మీకు ఓటు ఉంటుంది కదా సార్? ఓటు వేస్తా. అభివృద్ధి చేస్తురా లేదు సార్? నేను ఓటు అయితే వేస్తాను అంతే. జగన్కే వేస్తా ఓటు. ఎందుకంటే మాకు పింఛన్ వస్తారా, బియ్యం ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అంతవరకు తెలుసు నాకు. అంతవరకు తెలుసు. జై జగన్ అంతేనా? మీరు ఇక్కడే వాళ్ళు చెప్తే వాళ్ళ మనిషి, వాళ్ళు చెప్తే అంతే. వాళ్ళు చెప్తేనే ఇస్తాం అంతేనా? పెద్దయినా మీరు అందరూ కావాలా? మాకు అందరు కావాలన్నా? ఇక్కడ భూపేష్ రెడ్డికి అవకాశం ఉంటుందా మరి? లేదయ్యా, ఒక మాత్రం ఇప్పుడు ఆయన కావాలా, ఈయన కావాలా? యోని ఒక మాట ఆలోచిస్తాం. మాకు యోని అనే దానికి లేదు, మేము బీదోళ్ళం.
ఏమన్నా కానీ ఏందంటవయ్యా మాకు కాదు మీకు ఏమైనా ఇల్లు ఏమైనా ఇచ్చింది సార్ గవర్నమెంట్? ఇంకా ఇయ్యలయ్యా. ఏమైనా పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది. జగన్ గుడిసి మాకు లక్షణంగా మహానుభావుడు ఇచ్చాడు. 3,000 ఇచ్చాడు. 3,000 ఇచ్చాడు. నాకు జగన్ ఎక్కి అంటే నాకు 3 పింఛన్ కూడా వస్తుంది. చంద్రబాబు 4,000 ఇస్తారు ఇప్పుడు వస్తే. నాకు అన్నీ వద్దు, వాళ్ళు అనేది వీళ్ళదే. జగన్ గెలిచి అంటే నాకు దేవుడు మహానుభావుడు 3,000 ఇచ్చాడు. 3,000 ఇస్తుండు. జగన్మోహన్ రెడ్డి రావాలంట మళ్ళీ. మళ్ళీ రావాలని మళ్ళీ ఇది ముక్తా. గుడంచెరు ఇల్లు ఇచ్చిండా? మీకు అమ్మ కూడా ఇట్లా వస్తుందా? అమ్మ కూడా వస్తుందా? ఇక్కడ భూపేశ్ రెడ్డి తిరుగుతుండు కదమ్మా. జగనానికి వేస్తారా? ధర్మంగా ఇస్తున్నాడమ్మా. ఎవరు? మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇస్తుండా? మళ్ళీ ఆయన గెలవాలనా? ఆయనే గెలుస్తాడు. మరి చంద్రబాబు రేపు 4,000 వస్తే ఇస్తారట. ఎందుకు? ఆయన రాడు అంటే ఎందుకు రాడు? చెప్పిన దశగిరి స్వామి నేను తెల్లవారు మేము పండుకున్నా కానీ ఇచ్చుండారు. వచ్చేని ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. వచ్చి ఇచ్చిపోతున్నారు. 3,000 2 ఇచ్చి నేను అబద్ధం చెప్పాను. మేము సాయిబులమే అతడు మా అల్లుడు బద్దులు ఎత్తున్నాడు. మా కూతురు రాపించింది. 5 కేజీల బియ్యం పిరి చక్కెర బ్యాళ్ళు ఇచ్చున్నాడు. చాలు ధర్మంగా వాళ్ళ నాయనప్పుడు 200 ఇస్తున్నాడు. అది కూడా పోటీలు వేసుకున్నావు. 1 రూపాయి వాడాలి. నేను అబద్ధం చెప్పాను, కరెక్ట్ చెప్తా. మళ్ళా జై జై జగన్ అంటారు. జై జగనే. రాయలసీమ సింహం ఇద్ద ఆయన ఇచ్చిన లెక్కల్లో కనిపించా. ఓకే ఓకే అవి ఆపిల్ పళ్ళు వేస్తా, మల్లెపూల దండ వేస్తా, జగన్ అమ్మడి దిల్లాడతా. ఓకే ఓకే చెప్పు. ప్రశ్న అడిగినా నేను చెప్తాను. మీరు ప్రశ్న అడుగున్నా నేనేం చెప్తాను. మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ సుధీర్ రెడ్డి గారు? నా ఒపీనియన్ గారు అందరూ మీ ఒపీనియన్ ఎట్లా? ఇక్కడ అభివృద్ధి ఏమైనా చేస్తుందా? ఏమేం చేస్తుండు? ఆ ఊరికి చర్చి కట్టించాడు, అన్నీ కట్టించాడు. చర్చి కట్టించిండు. ఇంకా రోడ్లు బాగున్నాయా? కరెంటు బాగుందా? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ సుధీర్ రెడ్డికి అవకాశాలు ఉంటాయా? భూపేశ్ రెడ్డికి అవకాశాలు ఉంటాయా? బీజేపీకి అయినా అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ కానీ ఉంటాయా? మన చేతుల్లో మీ చేతుల్లోనే ఉంది. ఏలు వేసేది మీరే కదా. మీ ఒక్కరు ఎవరికి అనుకుంటారు? మీ ఒక్కరు ఎవరికి అనుకుంటారు? సుధీర్ రెడ్డి అనుకుంటారు. సుధీర్ రెడ్డి అనుకుంటావా? ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ జగన్ వచ్చే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుందా? జగన్ ఎందుకు రావాలనుకుంటారు? ఈ సంక్షేమ పథకాలు ఉంటాయి, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటారు. జమ్మలమడుగేనా? జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఎవరు సార్? మన 5 సంవత్సరాలు పాలిస్తారు. సుధీర్ రెడ్డి మర్చిపోయారా? మర్చిపోవడం కాదు, నేను ఇక్కడ ఉన్నాను. మా ఫాదర్ ఉంటాడు. ఎట్లుంది సార్ ఇక్కడ? మీరు ఉన్నారు కదా, అభివృద్ధి ఎట్లుంది సార్ ఇక్కడ? నార్మల్గానే అంటే అప్పుడు ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? అంటే జగనన్న ప్రభుత్వం అందరికీ ఇంటింటికి మనం ఇక్కడ నేను లేను ప్రజెంట్. మా నాన్నకు 1వ తారీఖు ఉదయం 5 గంటలకు వచ్చి పెన్షన్ ఇస్తారు. కొడుకు లేని లోటు తీరుస్తాడు. వాస్తవం చెప్పాలంటే 9 లేని లోటు తీరుస్తాడు ఆయన. అట్లా రేషన్ కానీ ఇంటికి తెచ్చిస్తారు. ఇప్పుడు ఆయన నడవలేని పరిస్థితి ఉంది. నడవలేకుంటే నేను వచ్చిన నడవలేని పరిస్థితి ఉంది. ఈ ఎలక్షన్ కూడా ఓటేసారు లేదా అట్లా ఉంది పొజిషన్ అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలంటారు. ఈసారి చంద్రబాబు నాయుడు కన్నా అవకాశం ఉంటుంది సార్ సీఎంగా? ఆయన మాటలని విని చాలా అయిందండి. 14 సంవత్సరాలు చేసినాడు. ఎవరికి ఎన్ని చేసినాడు? ఏ రోడ్లు అట్నే ఉన్నాయి, అన్నీ అట్నే చేసినాడు. ఏముంది? ఏమైనా చూస్తే ఇక్కడ లోకల్లా వీళ్ళ అభిమానంతో ఓటేసినాయని చంద్రబాబు నాయుడు చూసి ఎవరు ఓటేసేవాళ్ళు లేరు. ఎవరు లేరండి. ఇక్కడ భూపేశ్ రెడ్డి తిరుగుతుంది కదా సార్. అదే చెప్పేది. వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ నేపథ్యం మీద వాళ్ళ అభిమానంతో వాళ్ళ మీద ఏమైనా సానుభూతితో వేస్తే వేయాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు చూసి అయితే వేసేవాళ్ళు తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీ లోకల్ సార్ మీరు? సుధీర్ రెడ్డి గారి పాలన సార్ ఏమేం చేస్తుంది సార్? అంటే ఇప్పుడు నాకంటే బాగానే చేస్తున్నా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, సుధీర్ రెడ్డికి అవకాశం ఉంటాయా, భూపేశ్ రెడ్డికి అవకాశం ఉంటుందా? దాని గురించి రోడ్లు బాగున్నాయా? కరెంటు బాగుందా? హాస్పిటల్ సౌకర్యాలు బాగున్నాయా? ఇక్కడ బాగానే ఉన్నాయా? ఏమంటారన్నా? అవకాశాలు అయితే 50-50 ఉంటుంది సార్. ఇటు ఎవరెవరికి సార్? వారికి భూపేశ్ కానీ సుధీర్ కానీ 50-50 అవకాశాలు. మంచి అభివృద్ధి చేసిన 50-50 అవకాశాలు ఏముంటాయి సార్? ఇంకా అభివృద్ధి అంటే అది ఇంకా అడి వరకే అభివృద్ధి, పెద్ద డెవలప్మెంట్ ఏమి పెద్దగా లేదు ఈసారి. చెప్పకేమి నార్మల్ పెద్ద తీసేయకుండా ఒక రకంగా చేశారు. టీడీపీ కూడా అవకాశం ఉందంటారు? ఉండొచ్చు.
ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ సుధీరెడ్డి గారిది? బాగానే ఆ? ఏమేం చేస్తుండే ఒక 3 చెప్పన్న. బాగానే చేసినాడు కదా. టఫ్ కూడా ఈసారి 50-50 ఈసారి భూపేశ్ రెడ్డికి అవకాశం ఉండదు సార్? ఉండొచ్చు ఉండకపోవచ్చు. 50-50 అయినా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు అయితే బాగుంటుందా? నాకు పింఛన్ రాలే, 60 వేలు దాటినాయి. 60 వేలు దాటే పింఛన్ వస్తలేదా? రాలే. జగన్ అన్న తోడు ఏమైనా వస్తుందా? అమ్మఒడి రావట్లేదా? ఏది వస్తలేదా? మీకు లోన్లు వస్తున్నాయి పనులకు? ఏం రాలేదా పనులకు కూడా? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, పెట్టుకోలే మేము. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, మరి సైకిల్ గుర్తా ఫ్యాన్ గుర్తా? ఇప్పుడు ఇన్ని రావట్లేదు అంటున్నావు, ఎట్లా చెప్పమంటున్నావు? మరి టీడీపీ వస్తే ఇప్పుడు జగన్ అన్న చేయలేదు అంటున్నావు కదా, పింఛన్ రాలేదు అంటున్నావు కదా. వ్యాపకం వస్తుందా? ఓ అదో వస్తుందా? మీకు లోన్లు ఏమైనా ఇస్తారా మీ పనులకు? మీరు అడిగిరా బ్యాంక్ వాళ్ళను? మరి అడగండి, మరి ఎట్లా వస్తారా? మీకు ముద్ర లోన్లు వస్తుంది, బ్యాంకు పోయి అడగండి, మీకు ఇస్తారు. 10,000 ఇస్తారు, ఇంట్రెస్ట్ చాలా తక్కువ. తీసుకోండి. ఓకే. ఈమె ఆయన చేస్తున్నాడు పాపం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు, 10వ వరకు ఇస్తున్నాడు. ఇంకా ఆయన చేయకుంటే ఇంకా మేము ఇంకా మాకు రాలేదంటే ఎవరేం చేస్తారు దానికి? ఎవరేం చేయలేదు కదా. ధర్మంగా అయితే ఆయనకే వేయాలి ఓటు. ధర్మంగా అయితే ఆయనకే వేయాలి మాకు తెలిసి. మీకు తెలిసి ఇంతకుముందు గత ప్రభుత్వాలను పోల్చుకొని చెప్తాడు, వాళ్ళకంటే ఇది మేలు కదా. మేలు అంటారు. ఇక్కడ భూపేశ్ రెడ్డి కన్నా అవకాశం ఉంటుందా టీడీపీ పార్టీ? అంటే ఇక్కడ క్యాండిడేట్ను బట్టి ఉంటుంది. ఇక్కడ సుధీర్ రెడ్డి ఉన్నాడు, ఇంతకుముందు భారీ మెజార్టీ గెలిచినాడు, ఇప్పుడేవో అంత నువ్వు ఇప్పటిదాకా మంచిగా వస్తుందని చెప్పేసి సడన్ గా అట్లని కాదు, అట్లని నేను అన్నాను. క్యాండిడేట్ను బట్టి కూడా కొంత ఉంటుంది. వీళ్ళిద్దరే ఉన్నారు ఇక. ఇద్దరే. ఒకవేళ రామ్ సుబ్బారెడ్డికి ఇచ్చారు అనుకోండి, రామ్ సుబ్బారెడ్డికి ఇచ్చినాక అంటే ఆయన ఏదో రాజకీయాల నుంచి పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుంది ఆయనకు. ఎందుకు? వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన ఏదో ఆ తరపున చేయగలుగుతాడు. ఆయనకు సుధీర్ రెడ్డి అంటున్నారు ఈ క్యాండిడేట్. సుధీర్ రెడ్డి అంటారా? భూపేశ్ రెడ్డికి ఇస్తే సుధీర్ రెడ్డి కొద్దిగా కష్టమవుతుంది కింద. భూపేశ్ రెడ్డికి ఇస్తే సుధీర్ రెడ్డి కొద్దిగా కష్టమవుతుంది ఇక్కడ అనగిన్నా నేను. ఏం కష్టం ఏం లేదా? ఓకే. ఎమ్మెల్యే ఎవరు మీ మోరోడికి? ఎమ్మెల్యే మాకు నియోజకవర్గానికి సుధీర్ రెడ్డి సార్. సుధీర్ రెడ్డి రెడీ చేస్తున్నాడు కొంచెం మేలే సార్, బాగానే చేస్తున్నాడు. కొంచెం అంటే ఏమేం చేస్తున్నాడు? కొంచెం ఏమేం సార్ అభివృద్ధి, మనుషుల్ని దగ్గర రాణించుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. ప్రజలను పలికిరిస్తాడు గుర్తుపెట్టుకొని, బాగానే హెచ్చరిస్తాడు. ఏదైనా మంచి చేయడం అంటే చూసుకుంటాడు. ఏదంటే దానికి కింది స్థాయిలో వాళ్ళని చెప్పడం, దాని ప్రాబ్లమ్ని సొల్వ్ చేయడం కానీ ఏదైనా చేస్తాడు సార్. చేస్తాడా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి భూపేశ్ రెడ్డి ఇక్కడ టీడీపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు, ఏమైనా అవకాశం ఉంటుంది? చూడాలి సార్, ఇంకా 74 రోజులు ఉంది టైము. దాన్ని పట్టుకొని కొంచెం ముందుకు వస్తే. మీరు సడన్గా చూడాలని ఎందుకన్నారు? చూడాలంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్ ప్రజలు? ఎప్పటికీ రాజుని మారుతున్నారు సార్. అసలు జనాభా మళ్ళీ ఏమనేది అర్థం కావలేదు. మందు వస్తే ఈ పార్టీకి వస్తున్నారు, మందు పోయకుండా ఆ పార్టీకి వస్తున్నారు. ఏం చెప్పాలా? మందు మంచి దొరుకుతారు కదా మీకు దగ్గర? ఎంత దొరికినా సార్, అన్నము మందు పెడితేనే ఇప్పుడు వస్తున్నారు. అసలు లిక్కరే బాగాలేదు, అభిమానం లేదు సార్. ఇప్పుడు అభిమానం లేదు, లేదు. అప్పుడంటే శివారెడ్డి సార్ అందుకున్నారు, అభిమానం చూపిస్తున్నారు. ఇప్పుడు అభిమానం లేవు. ఎవరు డబ్బులు చూపిస్తే వాళ్ళ దగ్గరికి పోతున్నారు. ఇక్కడ ఓట్లు ఒక డబ్బులు అమ్ముడు పోతారా? మచ్చులుగా సార్. ఓటుకి ఎంత పడుతుంది సార్ ఇక్కడ అందాదా? చెప్పలేము సార్. ఇంకా దగ్గర 3,000 4,000 చెప్పలేము సార్. ఇంకా దగ్గర రావాలి. ఇంకా 74 రోజులు ఉంది, ఒక 30 రోజులు అయిపోతే వస్తుంది. పోయినసారి ఎంత పలికింది సార్ రేట్ ఇక్కడ? పోయినసారి 1000-2000 పలికింది సార్. 1000-2000 పలికింది మార్కెట్. ఈజీ పలికిందా? ఈసారి డబల్ అయితే చెప్పలేము సార్. చెప్పలేమంటారా? పోటీ దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఉంటుందా? ఓకే. అమ్మా మీరు ఇక్కడేనమ్మా? ఇక్కడే. ముఖ్యమంత్రి పాలన ఎట్లుందమ్మా? బాగుంది, బాగా చేస్తుందమ్మా. ఇప్పుడు మీకు వస్తుందమ్మా అమ్మఒడి ఇట్లా వస్తుందా? అమ్మఒడి మాకు రాదండి, మాకు రాదు అమ్మఒడి. ఒకసారి 1 సంవత్సరం వచ్చింది అమ్మఒడి, మళ్ళీ అమ్మఒడి రాలా, ఏమి రాలా. విద్యా దీవెన వస్తుందమ్మా? విద్యా దీవెన మాకు ఏమి రావటంలే. ఏం రావట్లేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంటుందమ్మా భూపేశ్ రెడ్డికి? అంత ఐడియా లేదన్నా, మనకు అంత ఐడియా లేదన్నా. ముఖ్యమంత్రి పాలన ఎట్లుందమ్మా? ఏం బాగుంటే అదే బాగుంది, బాగుందంటే ఇంకా అదే బాగుంది అన్నాడు అంతే. అంతేగాని మనస్ఫూర్తిగా ఏమంటారులే. మనకి ఏదైనా వస్తుంటే ఏదైనా పర్వాలేదు, బాగా వస్తుంది అనొచ్చు. మీకు సంక్షేమ పథకాలు ఏం వస్తలేవా? ఏం వస్తలేవా? మాకేం రావట్లేదు. ఏం రావట్లేదా? ఈసారి మరి ఇదే ప్రభుత్వం వస్తే టీడీపీకి అవకాశాలు ఉంటాయా? మనం చెప్పలేం కదన్నా, మనం చెప్పలేము ఏది వస్తుందో ఏది రాదు. స్కూల్స్ హాస్పిటల్స్ ఎట్లున్నాయమ్మా? స్కూల్ హాస్పిటల్ పర్వాలేదు, బాగానే ఉందన్న. ఏదైనా కానీ బాగుందని చెప్పుకోవాలంతే. బాగుందని చెప్పుకోవాలి, బాగుందని చెప్పుకోవాలంటారు కానీ బాగుందని చెప్పాలి, బాగుందని చెప్పటం.
మీది ఎక్కడేనా మీది మీ ఇక్కడేనా మీ పింఛన్ వస్తుందా? పింఛన్ రాదు సార్. ఎందుకు? పెట్టలే, భర్త లేడు, మొన్ననే చనిపోయినాడా. మా అత్త ఉంది కార్డులో అని తీసేయమంటే తీసేయలే. ఆ వారంటీలను అడిగితే పలకలే అని ఇంకా చెప్పకుండా అంటే ఇంకా నేను ఇడిచిపెట్టేసిన. అందుకే పెద్దోళ్ళు ఎవరన్నా వచ్చే వాళ్ళని అడుగుదాంలే అని నేను వచ్చాను. మరి మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయారా మీరు? పోలే ఇంకా యాడ్ మనం ఆడవాళ్ళం లోన్ ఇప్పించారా ఇక్కడ మీ కోర్టుకి? ఇప్పలే, మేము పెట్టుకోలేదులే. బ్యాంక్ లోన్ ఇస్తారు కదమ్మా 10,000 తక్కువ వడ్డీకి. పెట్టుకోలే సార్, పెట్టుకోలేదా? నేను ఇంకా మా భర్త లేకుండా అంటే ఇవన్నీ ఆడి మంచి అని పోతాను. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి వస్తున్నాయి. మరి సైకిల్ గుర్తా ఫ్యాన్ గుర్తా? అది ఎవరని చెప్పాలో మళ్ళీ అని చెప్తే అని ఏడ ఎట్లయితుంది అని సీక్రెట్ గా పోయేసేస్తారు అంతే చెప్పకుండా చెప్పకోకుండా వేసేస్తాం. బాగా అభివృద్ధి జరుగుతుందా మరి ఇప్పుడు? జరుగుతుందా జరుగుతలేదా? జరుగుతుందిలే సార్. మనస్ఫూర్తిగా చెప్తలేరు మీరు. బాగానే జరుగుతుందిలే. బాగానే అంటే మనం అవన్నీ చెప్పలేములే నాయన, మళ్ళీ ఎందుకు మీకు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎవరు? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి ఎట్లా చేస్తాం సార్ ఇక్కడ? పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నా. ఈసారి అవకాశం ఉంటుంది మళ్ళీ? ఉండొచ్చు, మనం ప్రజల్లో ఎట్లా చెప్తాం వాళ్ళలో. భూపేశ్ రెడ్డి కూడా టీడీపీకి వెళ్ళి ఉన్నాడు ఈసారి. అవును, భూపేశ్ రెడ్డికి అన్ని అవకాశాలు ఉంటాయా? ప్రజల్లో ఉండేది అని ఎవరు చెప్పలేరు కాబట్టి ఆ ఓటర్లో ఓటింగ్ అప్పుడు తెలుస్తుంది. కానీ వాళ్ళు భూపేశ్ రెడ్డికి ఉండొచ్చు, సుధీర్ రెడ్డికి ఉండొచ్చు అనేది ఏ విధంగా చెప్తాం? కరెక్ట్ సార్. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిందా సార్ జగన్మోహన్ రెడ్డి? ఇచ్చిన తర్వాత కూడా వేరే పార్టీకి మళ్ళీ మొగ్గు చూపుతారంటావా ప్రజలు? మార్పు అనేది ఏం లేదు, కాకపోతే టౌన్లో కొంత మార్పు ఉంది కానీ పల్లెల్లో ఏం లేదు. అంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే అభిమానం ఉండదు. అభిమానం అంతే. అభివృద్ధి ఏం జరుగుతలేదు సార్ ఇక్కడ? ఎందుకు జరగలేదు? బాగానే జరిగింది. బాగానే జరిగిందా? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడు? దాన్ని మేము చెప్పలేరా? మీ ఎమ్మెల్యే ఎవరు సార్? మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్. కాబోయే ఎమ్మెల్యే ఎవరు సార్? అది ఎవరు? ఇప్పుడు మేము భూపేశ్ కావాలనుకుంటున్నాం సార్. భూపేశ్ ఎందుకు రావాలి? ఈయన ఏమి అభివృద్ధి చేయలేదు అనమాట. స్కూల్ వేసాడని చెప్తున్నారు, రోడ్లు బాగున్నాయి. స్కూల్లో అన్నీ ఓకే సార్. ఈయన మన ఎమ్మెల్యే కదా, ఏదైనా చూడాలి కదా ప్రజలకు. ఆ కాలువలు ఎట్టున్నాయా, నీళ్ళు వస్తున్నాయా, సత్యనారా మంచులు అని చూడట్లేడా? ఏం లేదు సార్. ఏం చూడట్లేడా? ఏం లేదు సార్. ఈ 5 సంవత్సరాలకి వెళ్ళి ఏది ఏం లేదు సార్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ముఖ్యమంత్రి పైన అయితే బాగానే ఉంది. మన ఇచ్చే డబ్బులు ఇచ్చేది అన్నీ ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి. ఈయనైతే ఏం చేయలేదు. ఈయనైతే ఏం చేయలేదు. ఈసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉంటుందా మరి? చెప్పలేము కదా. చెప్పలేమంటే అవకాశం ఉన్నట్టు లెక్క. ఇక మనం ఇప్పుడైతే మనం చెప్పలేము, ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. అంతే అంటారా? అది కదా. బీజేపీకి ఉంటుంది అవకాశం? బీజేపీకి ఏం లేదు సార్. ఇక్కడ రామసుబ్బారెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన అనుకోండి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రామసుబ్బారెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుంది? అంతేం ఉండదు సార్. ఆదినారెడ్డి బీజేపీకి వెళ్ళి చేస్తే ఎవరికైనా ఇక్కడ మామూలుగా ఉండొచ్చు కానీ ఇక్కడ వచ్చేది వైఎస్ఆర్, టీడీపీ. భూపేశ్ రెడ్డి, సుధీర్ రెడ్డి అంతే ఫైనల్. ఓకే సార్. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ? నో కామెంట్స్. నో కామెంట్స్ అంటే నేనేం చెప్పదలుచుకోలేదు. ఎమ్మెల్యే గురించి ఏం చెప్పదలుచుకుంటే అంటే డెవలప్మెంట్స్ ఏం లేదా సార్ ఇక్కడ?